నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో కంట్లో శుక్లం సర్జరీనే మార్గం, అతిగా కూచుంటే గుండె జబ్బు, ఎదిగే పిల్లలకు ఏం పెట్టాలి, కదలికలు అదుపు తప్పితే డిస్టోనియా, ఇంకా హెల్త్ టిప్. మన ఇంట్లో అద్దాన్ని శుభ్రం చేయకుండా పట్టించుకోకపోతే కొన్నాళ్ళకది మబ్బు పట్టి మసకబారిపోతుంది. ఇలాంటప్పుడు అద్దంలో మనకి ఏది స్పష్టంగా కనిపించదు. మన కంట్లోని కటకం కూడా అద్దం లాంటిదే. పారదర్శకంగా ఉండాల్సిన కటకం ముదిరిపోయినప్పుడు, మబ్బుగా మారినప్పుడు మన చూపు మందగించిపోతుంది. కంట్లో శుక్లము మొదలైనప్పుడు కటకం క్రమంగా ముదిరిపోతూ చివరికి ఎండు కొబ్బరి ముక్కలా మారి మన చూపుకు ఎసరు పెడుతుంది. కంట్లో శుక్లాన్ని క్యాట్రాక్ట్ అని, వాడుకలో పువ్వు పూసిందని పిలుస్తారు. చూపును కబలించే కంట్లో శుక్లం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన కన్ను కెమెరాను తలపించే ఒక అమోఘమైన నిర్మాణం. మన కనుగుడ్డు మీద ఉండే తెల్లటి కార్నియా పొర, దాని వెనక ఉండే సహజ కటకం, ఈ రెండు బయట నుంచి వచ్చే కాంతి కిరణాలు ఖచ్చితంగా లోపలి రెటీనా పొర మీద కేంద్రీకృతం అయ్యేలా చేస్తాయి. తెరలాంటి ఆ రెటీనా పొర ఆ కిరణబింబాన్ని విద్యుత్ ప్రేరణలుగా మార్చి మెదడుకు పంపిస్తుంది. దీంతో మనకు కళ్ల ముందరి దృశ్యం కనిపిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం సజావుగా సాగుతుండడానికి కంటిలోని సహజమైన కటకం చాలా కీలకం. ఎప్పుడూ లేత ముంజెలా బయట నుంచి వచ్చే కిరణాలు సరిగ్గా రెటీనా మీద పడేలా చాలా పారదర్శకంగా ఉండే ఈ కటకం వయసుతో పాటు లేదా కొన్ని ప్రత్యేక కారణాల మూలంగా బాగా ముదిరిపోయి కొబ్బరి ముక్కలాగా మారిపోతుంది. ఇదే శుక్లం. దీని గుండా కాంతి కిరణాలు లోపలికి ప్రసరించవు. దీంతో చూపు మందగిస్తుంది. యూజువలీ పుట్టికతో మనకి లెన్స్ ఉంటుంది ఒకటి. ఆ లెన్స్ ఈజ్ యూజువలీ ట్రాన్స్పరెంట్. విత్ ఏజ్ అరౌండ్ 50 తర్వాత ఆ లెన్స్లో కొన్ని ఎపాసిఫికేషన్స్ డెవలప్ అయ్యేది స్టార్ట్ అవుతుంది. డ్యూ టు సమ్ డిసీజెస్ ఆ ఎపాసిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ లెన్స్ యూజువలీ లెన్స్ రెటినా పైన ఫోకస్ చేస్తుంది ఈ రేస్ని. అది ఒపాసిఫై అయ్యి ఆ రేస్ సరిగ్గా ఫోకస్ అవ్వకుండా ఉంటే ఆ పరిస్థితిని మనం శుక్లాల్ ఆర్ క్యాట్రాక్ట్ అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఏజ్ రిలేటెడ్ క్యాట్రాక్ట్ అండి. Around the age of 50 and above, many people lens becomes opaque, starts becoming opaque, and we get cataract. అదే కాకుండా చాలా వేరే డిసీజెస్ ఉన్నాయి విచ్ కెన్ కాజ్ క్యాట్రాక్ట్. లైక్ మాల్న్యూట్రిషన్, ప్రెగ్నెన్సీ అప్పుడు ఉన్నప్పుడు కూడా చిన్నప్పుడు క్యాట్రాక్ట్ కూడా వస్తుంది. డయాబెటీస్ ఆల్సో క్యాట్రాక్ట్ని కొంచెం ప్రీఫోన్ చేస్తుంది అండ్ వీ కెన్ గెట్ క్యాట్రాక్ట్ అట్ ఎ యంగర్ ఏజ్ గ్రూప్. అలాంటి వేరే డిసీజెస్ కూడా ఉన్నాయి. హైపోకాల్సిమియా, అది కూడా క్యాట్రాక్ట్ కాజ్ చేస్తుంది. థైరాయిడ్ డిసీజెస్ కూడా ఒక్కొక్కసారి క్యాట్రాక్ట్కి కారణం ఉంటుంది. కంటిలో కటకం ముదిరిపోవడానికి వెనక వయసు పెరగడం మొదలుకొని మందుల వాడకం వరకు చాలా కారణాలే కనిపిస్తాయి. అతినీల లోహిత కిరణాలు ఎక్కువగా సోకినప్పుడు, కంటికి గాయాలైనప్పుడు, మధుమేహం వంటి సమస్యలు ఉన్నప్పుడు, స్టెరాయిడ్ల వంటి మందులు ఎక్కువగా వాడినప్పుడు మన కంటిలోని సహజ కటకం దళసరిగా తయారై శుక్లం ఏర్పడవచ్చు. సాధారణంగా 50-55 ఏళ్ల తర్వాత వచ్చే శుక్లాలకు ఒకటి కంటే ఎక్కువ కారణాలే ఉంటాయి. పిల్లల్లో కూడా శుక్లాలు ఏర్పడొచ్చు, కానీ దీనికి చాలా వరకు జన్యుపరమైన, వంశపారంపర్యమైన అంశాలే కారణంగా ఉంటాయి. కంట్లో శుక్లం మొదలైనప్పుడు చూపు మందగిస్తుంది. రంగుల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేకపోతుంటారు. మిరమిట్లు గొలిపే కాంతిలో చూపు కష్టంగా ఉంటుంది. కటకం మధ్య భాగం శుక్లంగా మారటం వల్ల కొన్నిసార్లు తీక్షణమైన వెలుతురులోకి వెళ్లినప్పుడు కొద్దిసేపు ఒక్కసారిగా చూపు మొత్తం కనబడకుండా పోవచ్చు. కొందరిలో కటకం మధ్య భాగం బాగా దళసరిగా మారి మైనస్ పవర్ బాగా పెరుగుతుంటుంది. క్యాట్రాక్ట్కి మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఇస్ విజన్ తక్కువయ్యేది. విజన్ తక్కువయ్యేది మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్. అది కాకుండా చాలామందికి టెస్ట్ చేసేటప్పుడు విజన్ బాగానే ఉంటుంది, కానీ నైట్ డ్రైవింగ్లో ప్రాబ్లం వచ్చింది. ఆపోజిట్ నుంచి లైట్ వస్తే దే కెనాట్ సీ ఇట్ ప్రాపర్లీ. సడన్గా లైట్ పడితే వాళ్ళకి డాజ్లింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. దీస్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాట్రాక్ట్స్. దీస్ ఆర్ ద మేజర్ ఫీచర్స్ ఆఫ్ క్యాట్రాక్ట్. యాజ్ ఫార్ యాజ్ అలోపతి ఈస్ కన్సర్న్డ్, there is no medical treatment for cataract. Suppose ఒక డ్రైవర్ ఉన్నారండి. డ్రైవర్ రిక్వైర్స్ డిస్టెంట్ విజన్, వెరీ పర్ఫెక్ట్ డిస్టెంట్ విజన్. ఆయనకి ఎర్లీ స్టేజ్లో కూడా క్యాట్రాక్ట్ చేయొచ్చు. అదొక పెద్ద ఆయన ఉన్నారు, ఇంట్లోనే ఉంటారు, కెనాట్ మూవ్ అవుట్. అలాంటి వాళ్ళకి మనం కొంచెం డిలే చేసి మెచ్యూర్ అయిన తర్వాత కూడా చేయొచ్చు. కన్వెన్షనల్గా చేసే క్యాట్రాక్ట్ సర్జరీస్ ఒక 10 years బ్యాక్ వరకు సూచర్ వేసి చేసేవారు. ఇప్పుడు SICS అని స్మాల్ ఇన్సిషన్ క్యాట్రాక్ట్ సర్జరీ, బట్ మాన్యువల్ SICS ఈజ్ ఆల్సో వన్ మెథడ్ ఆఫ్ ఇట్. నౌఏడేస్ ఫేకోఎమల్సిఫికేషన్ హ్యాస్ బికమ్ ద స్టాండర్డ్ ఫర్ క్యాట్రాక్ట్ సర్జరీ అండి. ఫేకోఎమల్సిఫికేషన్ కామన్ లాంగ్వేజ్లో మనం లేజర్ అనుకుంటాం,
కానీ అది యాక్చువల్లీ లేజర్ కాదు, అది అల్ట్రాసౌండ్ ఎనర్జీ అండి. ఫేకో ఎమల్సిఫికేషన్ ఇస్ ద కరెంట్ టెక్నిక్ కామన్లీ యూస్డ్ విచ్ ఇస్ క్వైట్ లేటెస్ట్, బట్ దట్ ఈస్ నాట్ లేజర్. కానీ ఇంకా లేటెస్ట్గా లేజర్సే యూస్ చేస్తారు క్యాట్రాక్ట్ సర్జరీస్కి, బట్ అది చాలా తక్కువ సెంటర్స్లో ఉంటాయి, వెరీ కాస్ట్లీ, అండ్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ ద సేమ్ యాజ్ ఫేకో ఎమల్సిఫికేషన్. సో ఇట్ ఈస్ నాట్ బికమ్ వెరీ పాపులర్ యాజ్ ఆఫ్ నౌ. కంట్లో శుక్లాన్ని తొలగించడానికి ప్రామాణికమైన మందులేవీ లేవు. దీనికి ఆపరేషన్ ఒక్కటే ఉత్తమ మార్గం. శుక్లం ముదిరే వరకు వేచి ఉండాలన్నది ఒకప్పటి పాతకాలపు ధోరణి. ఇప్పుడు అత్యాధునికమైన సర్జరీ పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో అల్ట్రాసౌండ్ తరంగాలతో ఫేకో ఎమల్సిఫికేషన్ పద్ధతిలో శుక్లాన్ని తొలగిస్తూ దాని స్థానంలో లోపల ఇంట్రా ఆక్యులర్ లెన్స్ అనే కృత్రిమ కటకాన్ని అమరుస్తున్నారు. కటకాల్లో కూడా ఇప్పుడు ఫోల్డబుల్, నాన్ ఫోల్డబుల్ అని, ఫోకల్, మల్టీఫోకల్ అని చాలా రకాల కటకాలు అందుబాటులో ఉన్నాయి. క్యాట్రాక్ట్ సర్జరీ అనేది ఇవాళ చాలా సురక్షితమైన విధానం. కాబట్టి ఇవాళ రోజున శుక్లాలు ముదిరే వరకు ఎదురు చూడాల్సిన పని అస్సలు లేనే లేదు. శుక్లాల కారణంగా రోగి దైనందిన జీవితం ఇబ్బందికరంగా తయారవుతుంటే అప్పుడే సర్జరీ చేసుకోవచ్చు. తొలి దశలో కూడా చేయించుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్ ఆప్ కేర్ ఏమంటే డ్రాప్స్ కరెక్ట్గా వేసుకునేది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కంట్లో ఏది మట్టి పడకుండా, నీళ్ళు పడకుండా చూసుకోవాలా ఫర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం, అట్లీస్ట్ ఫర్ 30 to 40 days. దానివల్ల ఇన్ఫెక్షన్ వెళ్ళిందంటే అది ట్రీట్ చేసి చాలా కష్టం అవుతుంది. అందుకనే డాక్టర్ చెప్పే అడ్వైస్ అనుసారం కరెక్ట్గా డ్రాప్స్ వేసుకుంటూ వస్తే ఇదంతా ఉండదు. యూజువలీ క్యాట్రాక్ట్ రికరెన్స్ డస్ నాట్ అకర్, కానీ లెన్స్ వెనకాల ఒక లేయర్, పొరలాగా ఒక లేయర్ డెవలప్ అవుతుంది ఒక్కొక్కసారి, మేబీ ఆఫ్టర్ 6 months, మేబీ 1 or 2 years ఆఫ్టర్ క్యాట్రాక్ట్ సర్జరీ. దానికి చాలా ఈజీగా మనం యాక్ క్యాప్ లేజర్ అని, ఆ లేజర్తో వితిన్ 1 minute చేసేయచ్చు. చిన్న సర్జరీ లాగా ఉంటుంది, నాట్ యాక్చువల్లీ సర్జరీ, చిన్న ప్రొసీజర్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ క్యాట్రాక్ట్ ఇన్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్. ఆఫ్టర్ 40 ఎవ్రీబడి షుడ్ గెట్ చెక్డ్ వన్స్ ఏ ఇయర్. ఆ ఏజ్ గ్రూప్లో క్యాట్రాక్ట్ ఆఫ్టర్ 40-45 క్యాట్రాక్ట్ ఎప్పుడన్నా స్టార్ట్ అవ్వచ్చు. ఈవెన్ అర్లీ ఏజ్ గ్రూప్లో కూడా ఇది ఉంటుంది. యూజువలీ రన్స్ ఇన్ ఫ్యామిలీస్ కంజనైటల్ క్యాట్రాక్ట్. సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు మనం ఎక్కువ చెక్ చేయించుకోవాలి. ప్లస్ యంగర్ ఏజ్ గ్రూప్లో ఇఫ్ యూ సీ ఎనీ వైట్ రిఫ్లెక్స్ ఇన్ ద ఐ, అది క్యాట్రాక్ట్ అని ఇమీడియట్గా చెక్ చేసుకోవాలి పూర్తిగా. సో ఇయర్లీ చెకప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్యాట్రాక్ట్తో సహా గ్లోకోమా చెకప్ కూడా ఇంపార్టెంట్ అండి. కంట్లో శుక్లాన్ని తొలగించే సర్జరీని చేయించుకోవడానికి ముందు మధుమేహం, హై బీపీ ఉన్నట్లయితే వాటిని నియంత్రించుకోవడం చాలా అవసరం. లేకపోతే అధిక రక్తపోటు వల్ల కంటిలో రక్తస్రావం అవుతుంది. మధుమేహం ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్లు వస్తే వాటిని నియంత్రించడం కష్టం. అలాగే రక్తాన్ని పల్చగా చేసే ఆస్పిరిన్ తరహా మందులు వాడుకుంటూ ఉంటే వాటిని తప్పనిసరిగా ఆపరేషన్కి 2 రోజుల ముందు నుంచి మానేయాలి. విజ్ఞాన శాస్త్రం విస్తరించిన కొద్దీ మన దృష్టి మెరుగవుతోంది. అందుకు ఆధునిక శుక్లాల సర్జరీలే సాక్ష్యం. గంటల తరబడి కుర్చీకి అతుకుపోయి పనిచేయటం మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని చెబుతారు డాక్టర్లు. కూర్చొని తింటే కొండలు కరిగిపోయినట్లుగా అదే పనిగా కూర్చొని పనిచేయటం వల్ల మన ఒంటి ఆరోగ్యము హరించుకుపోతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, అధిక బరువు, ఇలా చాలా రకాల సమస్యలు చుట్టుముడతాయి. అన్నిటికీ మించి మనకు ప్రాణాధారమైన గుండె ఆరోగ్యం చతికిల పడుతుందని, గుండెపోటు ముప్పు కూడా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. గంటల తరబడి కూర్చొని పనిచేయటం గుండెకు ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. మోస్ట్ కామన్గా ఇప్పుడు మనకేంటంటే ఈ జాబ్స్లో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ లాంగ్ అవర్స్ ఆఫ్ వర్క్, కంటిన్యూస్ సిట్టింగ్ అనేది ఇట్స్ ఏ కామన్ థింగ్ ఫర్ ఆల్ ద వర్కింగ్ క్లాస్ పీపుల్. ఇప్పుడు ఈ ప్రొలాంగ్డ్ సిట్టింగ్, కంటిన్యూస్గా సిట్టింగ్ వల్ల హార్ట్ అటాక్స్ పెరుగుతాయంటే యాక్చువల్గా ప్రొలాంగ్డ్ సిట్టింగ్, కదలకుండా ఉండేది ఈజ్ నౌ కాల్డ్ యాజ్ న్యూ ఏజ్ స్మోకింగ్. అంటే ఈ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అనేది ఈజ్ యాజ్ బ్యాడ్ యాజ్ స్మోకింగ్ అనేది అర్థం. సో దీనివల్ల న్యాచురల్గా మనకి ఈ ఇంపాక్ట్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్ పెరిగి, హార్ట్ అటాక్స్ పెరిగి, దీనివల్ల వచ్చే పాసిబిలిటీ కూడా హయ్యర్ ఉంది. సో ఈ సైకిల్ ఆఫ్ ప్రొలాంగ్ సిట్టింగ్ని మనకి బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్ వర్కింగ్ క్లాస్ పీపుల్స్ కానీ అండ్ ఆఫీసెస్లో ఎస్పెషల్లీ కంటిన్యూడ్ వర్క్ చేసే వాళ్ళకి కానీ మినిమం 30 minutesకి ఒకసారి బ్రేక్ చేసుకుని హ్యావ్ టు స్టాండ్, గో ఫర్ ఎ వాక్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్ అండ్ కమ్ బ్యాక్. లేకపోతే ఈ ప్రొలాంగ్ సిట్టింగ్ అనేది విల్ బీ డిజాస్ట్రస్ ఆన్ ఎ లాంగ్ రన్. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈ పనిచేసే
పీపుల్ హూ కీప్ రైటింగ్ ప్రోగ్రామ్స్, ఈ కంటిన్యూస్ సిస్టమ్స్ పైన ముందు చేసే వాళ్ళకు మటుకు డెఫినెట్లీగా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ యూ నీడ్ టు బ్రేక్, టేక్ ఏ వాక్ ఆర్ స్టాండ్ ఫర్ సమ్ టైమ్, డూ సమ్ కైండ్ ఆఫ్ అన్ యాక్టివిటీ. ఇది బ్రేక్ చేయకపోతే మటుకు హార్ట్ డిసీజెస్ పెరుగుతాయి. మొక్క ఏపుగా ఎదగాలంటే కొరత లేకుండా నీళ్లను, ఎరువును అందిస్తూ ఉండాలి. పిల్లల విషయంలోనూ ఈ సూత్రం వర్తిస్తుంది. ఎదిగే వయసులోని పిల్లలకు బొజ్జ నింపడంతో పాటు వారికి అవసరమైన అన్ని రకాల పోషకాలు అందేలా చూడాలి. ప్రోటీన్లు, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్ల వంటి స్థూల పోషకాలతో పాటు విటమిన్లు, మినరల్స్ వంటి సూక్ష్మ పోషకాలు కూడా అందేలా చూడాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్ మొదలుకొని రాత్రి డిన్నర్ వరకు పిల్లలకు అందించే ఆహారాలు ఎలా ఉండాలో, పిల్లల రోజువారీ ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పెరిగే పిల్లలు డైట్ అన్నది 3 వయసుల్లో విభజించబడినాయండి. ఒకటి 3 ఏళ్ల వరకు, తర్వాత 4 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు, 8 నుంచి 12, 13 నుంచి 17 వరకు. ఇప్పుడు ఫస్ట్ 3 ఇయర్స్ బాగా పెరుగుతారు. మళ్ళీ 4 నుంచి 7 సంవత్సరాల వరకు స్లో గ్రోత్ ఉంటుంది. 7 నుంచి 12 వచ్చేటప్పుడు బాగా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. మళ్ళీ 13 నుంచి 17 అన్నప్పుడు మళ్ళీ స్టడీ గ్రోత్ ఉంటుంది. చిన్న పిల్లలకి 3 ఏళ్ల లోపల పిల్లలంటే ఎక్కువగా డైజెస్ట్ చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి సాధ్యమైనంత మటుకు ప్రోటీన్స్ ఎక్కువగా పప్పులు, కోడిగురుడ్డు, లేకపోతే పాలు వీటితో వచ్చేలా చూడాలి. పాలల్లో కాల్షియం ఎక్కువ వస్తుంది. వాళ్ళకి ఏంటంటే పిల్లల బోన్స్ బాగా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ కాల్షియం ఉండాలి. ఇటు క్యాలరీస్, ఇంధనము, ప్రోటీన్స్ ఎలాగ ముఖ్యం, కండరాలు పెరగడానికి, మనుషులు పెరగడానికి ఎలా ముఖ్యం, అదేవిధంగా ఇటు విటమిన్స్ను, ఖనిజ లవణాలు చాలా ఇంపార్టెంట్. ఈ విటమిన్స్, ఖనిజ లవణాలు శరీరం బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అన్నీను కరెక్ట్గా ఉండాలనుకుంటే ఒక సమతులిత ఆహారం పెట్టాలి. దాని క్వాంటిటీసే మారుతూ ఉంటాయి అన్నమాట. పిల్లలు వయసు ప్రకారంగా మారుతూ ఉంటాయి. పిండి పదార్థాలు అంటే గింజ ధాన్యాలు పొయ్యి ఎక్కువ ఉంటాయి. మాంసకృతులు అంటే పప్పు, జంతు సంబంధమైన ఆహార పదార్థాలు ఉంటాయి. ఇవి రెండూ కలిపి కనీసం ఒక 30 గ్రాములు రోజుకు వచ్చేలా ఉండాలి. ఇంధనం అంటే కార్బోహైడ్రేట్స్, వెన్న, నెయ్యి అటువంటి వాటిల్లో ఇంధనం ఎక్కువ వస్తుంది కాబట్టి దాని క్యాలరీస్ మనకి అట్లీస్ట్ 40% రావాలి. ఇలా విటమిన్స్ ఇవన్నీను మనకి పండ్లు, ఆకుకూరలు వాటిలో వస్తాయి. సో ఒక సమతులిత ఆహారంలో గింజ ధాన్యాలు ఉండాలి, పప్పు దినుసులు ఉండాలి, కొంత మటుకు పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఉండాలి. ఇవన్నీ ఉండి పాలు కంపల్సరీ ప్రతిరోజు ఉంటే ఇది ఒక సమతులిత ఆహారం వస్తుంది. దీని క్వాంటిటీసు చిన్న పిల్లల దగ్గర నుంచి 3 ఏళ్ల పిల్లలకి చాలా తక్కువగా వాడతాం. వాళ్ళకి రకరకాలుగా మార్చుకుంటూ ఇవన్నీ కొంచెం పెట్టుకుంటూ పెడుతూ ఉండాలి. సో ఈ 7 ఏళ్ళకి వచ్చేటప్పుడు, 4 నుంచి 7 ఏళ్ళు వచ్చేటప్పుడు ఇవే క్వాంటిటీస్, ఈ బ్యాలెన్స్డ్ డైట్ అంటే క్వాంటిటీస్ ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. వీళ్ళకి ఇంధనం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి కావాల్సినంత ప్రోటీన్స్ అంటే మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు పెట్టడం వల్ల వాళ్ళ పెరుగుదల వస్తుంది, శారీరక పెరుగుదల ఉంటుంది. వాళ్ళు చేసే వేరే పనులన్నిటికీను ఇంధనం కూడా వస్తుంది, క్యాలరీస్ కూడా డెవలప్ అవుతాయి. అలాగ పెట్టుకుంటూ ఉండి అడల్సెంట్ ఏజ్ వచ్చే వాళ్ళకి సాధ్యమైనంత మటుకు సంపూర్ణ ఆహారం అంటే ఆల్మోస్ట్ అడల్ట్ డైట్ కింద వస్తుంది. కానీ ఇందులో వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా ప్రోటీన్స్లో ఉండాలి, తర్వాత ఏమో క్యాలరీస్ ఎక్కువగా ఉండాలి. ఇవి రెండు ఉంటే వాళ్ళు ఎక్కువ బరువు పడరు, కానీ వాళ్ళ పెరుగుదల ఉంటుంది. కదలిక అనేది మన ఉనికికి సంకేతం. కదలికలే లేకపోతే మనం ఏ పని సజావుగా చేయలేం. మన కార్యకలాపాలకు ఆయువు పట్టు లాంటి కదలికలన్నీ సాఫీగా సాగిపోతుంటేనే మన పనులన్నీ చకచకా జరిగిపోతాయి. అదే మన కదలికలన్నీ అస్తవ్యస్తమైతే, కండరాల కదలికపై మనకు అదుపు లేకపోతే మొత్తంగా మన జీవితమే నరకంగా మారుతుంది. మన శరీర కదలికలపై నియంత్రణ తప్పడాన్ని వైద్య పరిభాషలో డిస్టోనియాగా పిలుస్తారు. మన కదలికల్ని కట్టిపడేసే డిస్టోనియా సమస్య గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డిస్టోనియా అంటే ఏంటి? ఏదైనా ఒక మూమెంట్ కావాలి, సే నా చెయ్యి ఇలా వెళ్ళాలి, ఈ కండలు కంట్రాక్ట్ అవ్వాలి అంటే ఈ కండలు గట్టిగా పనిచేయాలి. ఇటువైపు వస్తుంది కదా, ఆటోమేటిక్గా వెనక భాగంలో ఉన్న కండలు పూర్తిగా రిలాక్స్ అయిపోవాలి, అవి వదిలేయాలి. ఇటువైపు కండ గట్టిగా పనిచేయాలి. అలా చేసినప్పుడే మనకి ఒక మూమెంట్ సాధ్యపడుతుంది. అలా కాకుండా ఈ కండ కంట్రాక్ట్ అయింది, ఒకవైపు గట్టిగా పనిచేస్తున్నాయి, దాని ఆపోజిట్ సైడ్ కూడా
బాగా గట్టిగా పనిచేస్తున్నాయి, రెండు ఒకటేసారి పనిచేస్తున్నాయి అన్నప్పుడు అబ్నార్మల్గా ట్విస్ట్ అయిపోతుంది. ఆ ట్విస్ట్ అయిపోతున్న మూమెంట్నే మనం డిస్టోనియా అంటాం. డిస్టోనియా లక్షణాలు ఎలా ఉంటాయి? లక్షణాలు ఏమేమి కనబడతాయి అంటే ఏ భాగం ఇన్వాల్వ్ అవుతుందో ఆ భాగానికి సంబంధించిన లక్షణాలు కనబడతాయి. అబ్నార్మల్గా పోస్చరే మారిపోతుంది. కొంతమందికి అసలు తేడా వస్తుందని కూడా తెలియదు. ఎవరో ఒకరు చూసి చెప్తారు, అమ్మ మీరు పేపర్ చదువుతున్నప్పుడు అబ్నార్మల్గా చూస్తున్నారు. సో ఇలా అబ్నార్మల్ పోస్చర్ వస్తోంది అనేది పక్కన వాళ్ళు చూసి చెప్పేది కొన్నిసార్లు. కొంతమందికి ఆ తేడాతో పాటు ఆ ట్విస్టింగ్ మూమెంట్తో పాటు నొప్పి ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది. సో అలాంటి కేసులో వాళ్ళే వస్తారు. వీటితో పాటు ఇంకేమైనా డిస్టోనియాతో పాటు ఇంకేమైనా ఉండొచ్చా అంటే డిస్టోనియాతో పాటు కొన్నిసార్లు ట్రెమర్ ఉండొచ్చు. ట్రెమర్ అని చెప్పడానికి లేదు, దీన్ని డిస్టోనిక్ ట్రెమర్ అంటాము. మామూలు ట్రెమర్కి డిస్టోనిక్ ట్రెమర్కి తేడాలు ఉంటాయి, రకరకాల తేడాలు చెప్తాం. ట్రెమర్ కొంచెం జర్కీగా ఉంటుంది, రిథమిక్గా ఉండదు, ప్లస్ కొన్ని పాయింట్స్లో ఎక్కువ ఉంటుంది, కొన్ని పాయింట్స్లో తక్కువ ఉంటుంది. ఇలా రకరకాల ఫీచర్స్తో ఇది డిస్టోనిక్ ట్రెమర్ అని నిర్ధారించుతాం. డిస్టోనియాతో పాటు జన్యుపరంగా సంక్రమిస్తున్న డిస్టోనియాలతో పాటు మయోక్లోనస్ అంటే సడన్గా ఝట్కాలు అలాంటివి కూడా యాడ్ అవ్వచ్చు. జబ్బుని బట్టి రకరకాల అడిషన్స్ ఉంటాయి. డిస్టోనియాతో పాటు వేరే ఫీచర్స్ కూడా చూస్తూ పోతాం. కొన్ని కేసెస్లో ఫిట్స్ కూడా చూస్తాం, కొన్ని కేసెస్లో మతి స్థిమితం లేకపోవడం కూడా చూస్తాం. డిస్టోనియా ఎందుకు వస్తుంది? ముప్పు ఎవరికి ఎక్కువ? జన్యుపరంగా ఈ డిస్టోనియాస్ రావచ్చు. యూజువల్గా జన్యులో తేడా ఉన్న డిస్టోనియాస్ ఫస్ట్ 25 సంవత్సరాల లోపలే కనబడతా ఉంటాయి. కొన్ని కారణాలు అంటే విల్సన్స్ డిసీజ్ లాంటివి కావచ్చు, లేకపోతే బిడ్డ పుట్టినప్పుడు ఊపిరి అందకపోతే మతస్థిమితం సరిగ్గా ఉండదు. దాంతో పాటు డిస్టోనియా కూడా అబ్నార్మల్గా ఇలా చేతులు కాళ్ళు తిరిగిపోవడం కూడా ఒక లక్షణం కనపడుతుంది. బిడ్డ పుట్టిన తర్వాత మనకి జాండీస్ అంటే కామర్లు రావడం చాలా సహజం. కామర్లు కొంతమందికి విపరీతంగా వస్తాయి. కర్నిక్ ట్రస్ ఉన్నప్పుడు కూడా ఈ డిస్టోనియా అబ్నార్మల్గా అన్ని కండలు ఇన్వాల్వ్ అవుతూ రావచ్చు. కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా డిస్టోనియాస్ కనబడతాయి. ఈ ఇన్ఫెక్షన్స్ మనకి డిస్టోనియాకి రావడానికి ఏదైతే బ్రెయిన్ భాగం ఉందో ఆ ఏరియాలో కనుక ఇన్ఫెక్షన్ వస్తుంది, ఆ ఏరియాలో కణితులు కనబడుతున్నాయి, అట్లాంటివి ఏమైనా ఉన్నాయి, గడ్డలు కనబడుతున్నాయి, అలా కనబడుతున్నది అంటే కనుక అప్పుడు కూడా మనకి డిస్టోనియా రావచ్చు. ఇవేవి కాకుండా కొన్ని కేసెస్లో అసలు కంప్లీట్గా ఇడియోపతిక్ అంటే ఏంటంటే కారణం కనపడదు. ఏమీ ఈ మెదడు ఎంఆర్ఐలు అవి చేసినప్పుడు ఏమీ తెలియదు. ఇందాక చెప్పినట్లు ఇన్ఫెక్షన్ కానీ బిడ్డ పుట్టినప్పుడు తేడాలు రావడం, జాండీస్ రావడం ఇట్లాంటివి కానీ ఏవి కనపడకుండా కూడా కారణమే తెలియకుండా కూడా చిన్న డిస్టోనియాస్ కనపడుతూ ఉంటాయి. ఈ రెండు కాకుండా 2 ఆటోఇమ్యూన్ డిసీజెస్లో కూడా డిస్టోనియా కనబడుతుంది. డిస్టోనియాను ఎలా నిర్ధారించుకుంటారు? క్లినికల్గా మాకెప్పుడు పేషెంట్ని ఎగ్జామిన్ చేయడమే నెంబర్ 1. బ్రెయిన్లో డిస్టోనియాకి ఏ భాగంలో తేడా వస్తుంది, కంట్రోల్ ఎక్కడ ఉంటుంది అంటే బేసల్ గ్యాంగ్లియాలో ఇన్ఫెక్షనో, ట్యూమరో, గడ్డో, లేకపోతే విల్సన్స్కి సంబంధించిన చేంజెస్, స్ట్రోక్స్, బ్లీడ్స్, క్లాట్స్, ఎంఎస్కి సంబంధించిన ప్లాక్స్ అంటే ఈ పొర కరిగిపోవడం వల్ల చిన్న వాపులు వస్తాయి, అవి ఇలాంటివి ఏమైనా ఆటోఇమ్యూన్ ఎన్కెఫలైటిస్లో ఏమైనా ఈ బేసల్ గ్యాంగ్లియా ఇన్వాల్వ్ అవుతుంది, ఇవన్నీ చూసుకోవడానికి మాకు ఎంఆర్ఐ కావాలి. ఎంఆర్ఐ చేసిన తర్వాత ఎంఆర్ఐ క్లియర్, ఆ చేంజెస్ ఏవీ లేవు, అండ్ పేషెంట్ 25 years లోపల ఉన్నాడు, జనరలైజ్డ్ డిస్టోనియా వస్తుంది, లేకపోతే ఇట్ స్టార్టెడ్ ఇన్ వన్ ప్లేస్, ఒక చోట స్టార్ట్ అయింది, ఒకలాగా స్టార్ట్ అయింది, దాని తర్వాత పొక్కుతూ వెళ్ళిపోయింది. ఈ ప్రోగ్రెషన్ని బట్టి కూడా కొన్నిసార్లు మేము డైరెక్ట్గా జెనెటిక్ శాంపుల్ కూడా తీసుకుంటాం. ఎంఆర్ఐ అయిపోయిన వెంటనే బ్లడ్ నుంచి జెనెటిక్ శాంపుల్స్ తీసుకొని బ్లడ్ నుంచే చూస్తాం జీన్స్ ఏవి పాజిటివ్ ఉన్నాయి, ఏవి పాజిటివ్ ఉంటే ఎలా ఉండొచ్చు, అసోసియేషన్స్ అంటే డిస్టోనియా కాకుండా ఈ జబ్బులో ఇంకేమైనా రావచ్చా అనేది డైరెక్ట్గా జెనెటిక్ అనాలిసిస్ కూడా తీసేసుకుంటాం. కొన్ని కేసెస్లో బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ బేసల్ గ్యాంగ్లియా ఏరియాలో తెల్లగా కనబడిపోతా ఉంది, ఎందుకు తెల్లగా ఉంది అనేది తెలీదు, ఆ వాపు ఎందుకు వస్తుంది అనేది తెలీదు. వాటికి సంబంధించి బ్లడ్లో యాంటీబాడీస్ తీసుకుంటాం, లేకపోతే కొన్ని కాపర్ లెవెల్స్ అనో లేకపోతే హెవీ మెటల్ స్క్రీన్ కొన్ని కేసెస్లో తీసుకుంటాం. హెవీ మెటల్స్ అంటే బ్రెయిన్ ఒకటే కాదు, మిగతా ఏరియాస్ అన్నీ ఇన్వాల్వ్ అవుతూ పోతాయి. వాటికి సంబంధించిన చేంజెస్ బట్టి అవసరాన్ని బట్టి హెవీ మెటల్ స్క్రీన్ తీసుకోవచ్చు. ఇలా కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ ప్యానల్, పారానియోప్లాస్టిక్ ప్యానల్, ఇవి ప్రోటీన్స్ అన్నమాట, బ్లడ్లో ఉండే ప్రోటీన్స్, ఇవి తీసుకోవాల్సి రావచ్చు. డిస్టోనియాకు చికిత్స ఎలా ఉంటుంది? స్టార్టింగ్ కొంచెం డిస్టోనియాతో స్టార్ట్ అయింది. జబ్బు ట్రీట్మెంట్ విల్సన్స్ ట్రీట్మెంట్తో స్టార్ట్ అవుతుంది. జబ్బుని బట్టి ట్రీట్మెంట్, అలా కాదు ఆటోఇమ్యూన్ ఎన్కెఫలైటిస్ ఉన్నది అంటే జబ్బు ట్రీట్మెంట్. సో కారణం ఏంటో ఆ
కారణానికి ట్రీట్మెంట్ ఇస్తాం. దాంతోపాటు ఈ అబ్నార్మల్గా కండలు కంట్రాక్ట్ అవ్వకుండా కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే కండల్ని కొంచెం రిలాక్స్ చేయడానికి మందులు ఉంటాయి, ఆ మందులు ఇస్తాం. బొటాక్స్ ఇంజెక్షన్లతో డిస్టోనియా నయమవుతుందా? కొన్ని కేసెస్లో చాలా సివియర్గా ఉంది, ముందు ఆ ట్రీట్మెంట్ అంతా పనిచేసే కంటే ముందు పేషెంట్కి రిలీఫ్ రావాలి, కూర్చోలేకపోతున్నాడు, నించోలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు, అలాంటి కేసెస్లో బొటాక్స్ ఇస్తాం. కొన్ని కేసెస్కి మాత్రం బొటాక్స్ తప్ప అసలు వేరే ఆప్షనే ఉండదు. ఈ ఇంజెక్షన్ ఒక్కసారి ఇస్తే సరిపోతుందా, లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఇంతేనా అంటే ఒకసారి ఇస్తే సరిపోదు. కండలోకి ఇస్తున్నాము, కండలో కొన్ని రోజులు, నెలలు మందు ఉంటుంది. ఆ నెలలు అయిపోయిన తర్వాత కండ నుంచి మందు బయటకు వచ్చేసి వాష్అవుట్ అయిపోతుంది. సో కండ నుంచి వాష్అవుట్ అయిపోతుంది, కండలో మందు తగ్గిపోతుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు మళ్ళీ అదే సిమ్టమ్ కనబడుతూ పోతుంది. అప్పుడు మళ్ళీ సెకండ్ ఇంజెక్షన్ వేసుకోవాలి. యూజువల్లీ అరౌండ్ 3 to 4 months సెకండ్ ఇంజెక్షన్ రిపీట్ చేసుకోవాల్సి వస్తుంది. మన శరీరంలోని కండరాల కదలికలన్నీ అస్తవ్యస్తం చేసే డిస్టోనియా సమస్యకు ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బొటాక్స్ ఇంజెక్షన్ల సాయంతో డిస్టోనియా సమస్య నుంచి సులువుగానే బయటపడొచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. జీర్ణ శక్తిని పెంచడానికి అనాస పండు బాగా తోడ్పడుతుంది. ఇందులో ఎక్కువ మొత్తంలో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్తో పాటు ఇతర ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు జీర్ణ వ్యవస్థను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి, శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి.